జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మ సందేహాల్లో మరొక సందేహ నివృత్తి కోసం అని చెప్పి మీ ముందుకు వస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మాకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయం చేయండి అని చెప్పని. అయితే వాటిల్లో ఏ ముహూర్తాలు మంచివి అనేటువంటివి కూడా కొంతమంది సందేహం వస్తూ ఉంటుంది. మనకి వర్తమాన కాలంలో చూసుకున్నట్లయితే అందరూ కూడా బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో అమావాస్య ముందు ద్వాదశి వరకు కూడా ముహూర్త నిర్ణయం చేసేస్తున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా ముహూర్త నిర్ణయానికి మొట్టమొదటి తారాబలం కుదరాలి, ఆ తర్వాత చంద్రబలం విశేషంగా ఉండాలి. చంద్రబలము అంటే చంద్రుడు ఎప్పుడైతే వృద్ధి పొందుతూ ఉంటాడో, అంటే శుక్లపక్షంలో మనకి అమావాస్య తర్వాత పాడ్యమి తిథి వస్తుంది. పాడ్యమి తర్వాత విధి నాడు చంద్ర దర్శనం ఉంటుంది. ఆ విధి దగ్గర నుంచి కూడా ముహూర్త నిర్ణయాలు ఎప్పుడు కూడా కొంచెం బలంగా ఉంటాయి ముహూర్తాలు. ఆ ముహూర్తాలు కూడా ఎప్పటిదాకా బలంగా ఉంటాయంటే బహుళపక్షంలో, అంటే పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం బహుళపక్షం స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. అప్పుడు కూడా అష్టమి మహా అయితే నవమి వరకు కూడా ముహూర్తాలు బాగానే ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో దశమి ఏకాదశికి కూడా ముహూర్తాలు వెళ్తున్నారు. మరి ద్వాదశి త్రయోదశికి వెళ్ళి ముహూర్త నిర్ణయాలు మాత్రం చేయకండి. ఎందుకు అంటే అక్కడ చంద్రబలం అనేటువంటి శూన్యం. మీకు అమావాస్య ముందు వచ్చేయకూడదు, చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు, క్షీణ చంద్రుడు అంటారు. కాబట్టి చంద్రబలం ముహూర్తానికి ఉండదు. మొట్టమొదటి తారాబలం, తదుపరి చంద్రబలం, ఈ రెండు కూడా బలంగా ఉండాలి ముహూర్తానికి. కాబట్టి అక్కడ కుదరదు. అందుకనే ముహూర్త నిర్ణయం తీసేప్పుడు అమావాస్య 2 రోజుల ముందు ముహూర్తం పెట్టారు, అమావాస్య 3 రోజుల ముందు ముహూర్తం పెట్టారంటే ఆ ముహూర్తం మంచిది కాదు. దానిని తిరస్కరించడం చాలా ఉత్తమం. ఏమండి పంతులు గారు, మరి పంచాంగాలు ఇచ్చేస్తున్నారు, మీరు ఎందుకు పెడుతున్నారు అంటారేమో. అమ్మా, మనం కూరగాయలు కొనడానికో పళ్ళు కొనడానికో వెళ్తాం. మంచివి ఉంటాయి, పుచ్చివి ఉంటాయి. మనకు కావాల్సింది ఏమిటి? మంచి. ఆ మంచిని మనం స్వీకరించగలగాలి. ఎప్పుడైనా సరే అలాగే ఉండాలి. అలా ఉంటేనే మనం సుఖంగా బతకగలుగుతాం. ఇక ఇవి ద్వాదశి త్రయోదశి అత్యవసర పరిస్థితుల్లో, ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, ఇక తప్పని పరిస్థితుల్లో చేసుకోవాలి కార్యక్రమం అనుకున్నప్పుడు ఆ యొక్క ద్వాదశి తిథిలో కానీ బహుళపక్షంలో చేసినటువంటి ద్వాదశి త్రయోదశి ఇక వాళ్ళ ప్రారంభం, వాళ్ళకి ఏ ముహూర్తం దొరికితే ఆ ముహూర్తానికి చేసుకుంటారు. దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మీ బ్రహ్మ ఎవరైతే ఉంటారంటే మీకు ముహూర్తం చేసేటువంటి పంతులు గారు ఎవరైతే ఉంటారో ఆయన్ని మాత్రం దయచేసి మాకు సండే కావాలి, సాటర్డే కావాలి ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటివి కూడా అడగండి. అలాంటివి అడిగితే మీకు తారాబలం కుదరకపోయినా సరే ఇబ్బంది అయిపోతుంది. దయచేసి గమనించండి అమ్మా. శ్రీమాత్